ప్రసవ వేదనతో పిల్లలను కన్నవాళ్ళు. ఈ రోజుల్లో అన్నీ సిజేరియనే, అన్నీ కోతలే. ఏంటంటే ప్రసవ వేదన పడడానికి కొద్దిగా కూడా ఇష్టపడట్లా. ప్రసవ వేదన పడితేనే ఆ బిడ్డ పైన సరి అయిన మమకారం ఏర్పడుతుంది తల్లికి. ఒకవేళ ప్రసవ వేదన పడకుండా సిజేరియన్ అయితే కనుక ఆ పిల్లల మీద అంత ప్రేమ ఉండట్లేదు. అందుకని పిల్లల్ని విడిచిపెట్టేస్తున్నారు ఇన్ని దినాల్లో. పిల్లల్ని ఎట్లా పడితే పెంచుతున్నారు, ఎట్లా పడితే పెరగనిస్తున్నారు. అందుకే ఇలా రకరకాలైనటువంటి మత్తు పదార్థాలకు అలవాటు అయిపోతున్నారు. చాలామంది చిన్నపిల్లలు సిగరెట్లు తాగుతున్నారు, చాలామంది చిన్నపిల్లలు మద్యపానం చేస్తున్నారు, చాలామంది వారి జీవితాలు నష్టపరుచుకుంటున్న కారణం ఏంటంటే తల్లిదండ్రుల పెంపకంలో లోపం. కానీ ఇక్కడ నా తలంపు ఏంటంటే ప్రియులారా, ప్రసవ వేదన నీకు అవసరం దేవుని పని కొరకు. అప్పుడే నువ్వు ఎవరైనా ఒక వ్యక్తిని దేవుని కొరకు సిద్ధపరిచినప్పుడు ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేస్తావు, ఆ వ్యక్తిని గురించి పట్టించుకుంటావు, ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తావు, ఆ వ్యక్తిని ప్రేమిస్తావు, ఆ వ్యక్తి ఎక్కడ దారి తప్పిపోతాడో అని జాగ్రత్త